రీసెంట్గా లాంచ్ అయిన హుండై మైక్రో ఎస్యూవీ ఎక్స్టర్ వేరియంట్ అనాలిసిస్ చేద్దాం ఈ వీడియోలో. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ కంపేర్ చేసి వాటిలో వచ్చే ఫీచర్స్ అండ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ కంపేర్ చేసుకొని ఏ వేరియంట్ మీకు బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది, కొనాలనుకుంటే కనుక ఏ వేరియంట్ కొనాలనేది నేను ఎండ్ ఆఫ్ ది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఈజీగా చూస్ చేసుకోవడానికి ఈ వీడియో ఒక బయర్స్ గైడ్ లాగా మీకు హెల్ప్ అవుతుంది. అలానే మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5,99,900 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ మోడల్ 9,41,990 వరకు అయితే వెళ్తుంది. ఏఎంటీ ఆటోమేటిక్ చూసుకుంటే 7,96,980 నుంచి స్టార్ట్ అయ్యి 10,09,990 వరకు అయితే వెళ్తుంది. సిఎన్జి వేరియంట్ చూసుకుంటే 8,23,990 నుంచి స్టార్ట్ అయ్యి 8,96,990 వరకు అయితే వెళ్తుంది. ఇవి జస్ట్ కంపెనీస్ ఇంట్రడక్టరీ ప్రైస్ అనుకోవచ్చు. మనము మేబీ లేటర్ ఆన్ దీన్ని రివైజ్ కూడా చేయొచ్చు. డైమెన్షన్ డీటెయిల్ చూసుకుంటే ఓవరాల్ లెంత్ వచ్చేసి 3,815 mm, విడ్త్ వచ్చేసి 1,710 mm, హైట్ వచ్చేసి 1,631 mm, వీల్ బేస్ వచ్చేసి 2,450 mm వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్ వచ్చేసి 391 లీటర్స్ బూట్ స్పేస్, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఇంజన్ స్పెక్స్ చూసుకుంటే 1.2 లీటర్ కాపా పెట్రోల్ ఇంజన్ వస్తుంది విత్ 4 సిలిండర్. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 83 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 114 Nm. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్లో కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో 1.2 లీటర్ కాపా బైఫ్యూయల్ పెట్రోల్ విత్ సిఎన్జి ఇంజన్ కూడా వస్తుంది. దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 69 PS అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 95.2 Nm. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే వస్తుంది. హుండై ఎక్స్టర్ బేస్ మోడల్ ఈఎక్స్ వేరియంట్లో మీకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే వస్తుంది. ఎక్స్-షోరూమ్ చూసుకుంటే అరౌండ్ 6 lakhs రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. దీంట్లో వచ్చే ఫీచర్స్ చూసుకుంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, 3-point సీట్ బెల్ట్ ఫర్ ఆల్ సీట్స్, సీట్ బెల్ట్ రిమైండర్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, బాడీ కలర్డ్ బంపర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 4.2 inches ఎంఐడి, మల్టిపుల్ రీజనల్ యూఐ లాంగ్వేజ్, ఫ్రంట్ పవర్ విండోస్, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, మాన్యువల్ ఏసీ, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, రేర్ పార్కింగ్ సెన్సర్స్. ఎక్స్టర్ ఈఎక్స్లో మీకు ఆప్షనల్ వేరియంట్ కూడా వస్తుంది. అరౌండ్ 25,000 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది ఎక్స్-షోరూంలో. దాంట్లో వచ్చేసి మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఈ 3 ఫీచర్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. ఈఎక్స్ వేరియంట్లో వచ్చే టోటల్ ఫీచర్స్ లిస్ట్ని మీరు స్క్రీన్ పైన ఇప్పుడు చూడొచ్చు. ఎక్స్టర్ ఎస్ వేరియంట్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏఎంటీ అండ్ సిఎన్జి వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 7.27 ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ది. ఈఎక్స్ ఆప్షన్ వేరియంట్ తోటి కంపేర్ చేసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరౌండ్ 1,02,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో వచ్చే కీ నోటబుల్ ఫీచర్స్ని చూద్దాం. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, బాడీ కలర్డ్ ఓఆర్వీఎం, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది విత్ 4 స్పీకర్స్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఉంటుంది దీంట్లో. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఏఎంటీ వేరియంట్లోనే వస్తాయి. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ కూడా ఏఎంటీ వేరియంట్లో కూడా వస్తాయి. అండ్ దీంట్లో వచ్చేసి స్టాండర్డ్గా ఏఎంటీ అండ్ సిఎన్జి వేరియంట్లో మీకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఈ 3 ఫీచర్స్ దీంట్లో స్టాండర్డ్గా వస్తాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఈ ఫీచర్స్ రావు, కానీ ఆప్షన్ వేరియంట్లో వస్తాయి. ఆప్షన్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 15,000 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా ఉంది ఎస్ ఆప్షన్. దాంట్లో వచ్చేసి మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్. ఎస్ అండ్ ఎస్ ఆప్షన్ ఫీచర్స్ లిస్ట్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్స్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏఎంటీ అండ్ సిఎన్జి కూడా వస్తుంది. ఈ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్-షోరూమ్ చూసుకుంటే 8 lakhs రూపీస్ అయితే ఉంది. ఎస్ ఆప్షన్ వేరియంట్ తోటి కంపేర్ చేసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అరౌండ్ 58,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. దీంట్లో వచ్చే కీ ఫీచర్స్ని మనం ఇప్పుడు చూద్దాము. రేర్ పార్కింగ్ కెమెరా, రేర్ డీఫాగర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్, R15 డ్యూల్ టోన్ స్టైల్డ్ స్టీల్ వీల్, స్పోర్టీ మెటల్ పెడల్స్ ఏఎంటీలో వస్తాయి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మీకు ఏఎంటీలో వస్తాయి. సీట్ అప్హోల్స్ట్రీ చూసుకుంటే ఫ్యాబ్రిక్ విత్ లెదర్ ఇన్సెట్ తోటి అయితే వస్తుంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, టిల్ స్టీరింగ్, ఎఫ్ఏటీసీ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ఏసీ అయితే ఈ పర్టికులర్ వేరియంట్లో వస్తుంది. సో 58,000 రూపీస్ అప్గ్రేడ్కి మీకు దీంట్లో వచ్చే ఫీచర్స్ డెఫినెట్లీ
జస్టిఫై చేస్తాయి. నేను షూర్లీ రికమెండ్ చేస్తాను ఈ పర్టికులర్ వేరియంట్. ఎందుకంటే ఈ పర్టికులర్ వేరియంట్లో కొన్ని ఫీచర్స్ మీరు బయట అంటే ఆఫ్టర్ మార్కెట్ అప్గ్రేడ్ చేసుకోలేరు, చేసుకున్న అంత ఫిట్ అండ్ ఫినిష్ బాగుండవు. సో డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దిస్ పర్టికులర్ వేరియంట్. ఫుల్లీ లోడెడ్ అంటే ఫ్యాక్టరీ ఫిటెడ్ అన్ని ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకు ఈ పర్టికులర్ వేరియంట్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ డీటెయిల్స్ చూద్దాము. ఎస్ఎక్స్ వేరియంట్ ఫీచర్స్ లిస్ట్ని కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏఎంటీ రెండిట్లో వస్తుంది. ఎక్స్-షోరూమ్ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 8,64,000 రూపీస్ అయితే ఉంది. ప్రీవియస్ వేరియంట్ తోటి మనం కంపేర్ చేసుకుంటే ఎస్ఎక్స్ వేరియంట్ తోటి అరౌండ్ 64,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు దీంట్లో వచ్చే ఫీచర్స్ని మనం చూసుకుంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్, పుష్ స్టార్ట్ బటన్ విత్ స్మార్ట్ కీ, R15 డైమండ్ కట్ అలాయ్ వీల్, ఫుట్వెల్ లైటింగ్, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ గేర్ నాబ్, వైర్లెస్ ఛార్జర్, కూల్డ్ గ్లో బాక్స్, రేర్ వైపర్ వాషర్, లగేజ్ ల్యాంప్. సో 64,000 రూపీస్కి దీంట్లో వచ్చే ఫీచర్స్ ఫుల్లీ జస్టిఫై చేయదు. కానీ దీంట్లో మీరు కన్సిడర్ ఈ వేరియంట్ చేయాలనుకుంటే కనుక దీంట్లో వచ్చే రేర్ వైపర్ వాషర్, ఆటో హెడ్ ల్యాంప్, స్మార్ట్ కీ విత్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్, ఈ ఫీచర్స్ మీకు కావాలనుకుంటే ఈ వేరియంట్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్ ఫీచర్స్ లిస్ట్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఏఎంటీలో కూడా వస్తుంది. ఎక్స్-షోరూమ్ చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 9,32,000 రూపీస్ అయితే ఉంది. ఓవర్ ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్ తోటి కంపేర్ చేసుకుంటే అరౌండ్ 68,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. మేజర్గా ఈ వేరియంట్లో మీకు డాష్ క్యామ్ విత్ డ్యూల్ కెమెరా అండ్ బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అయితే వస్తాయి. సో ఈ పర్టిక్యులర్ ప్రైస్కి దీంట్లో వచ్చే ఫీచర్స్ అయితే ఓకే జస్టిఫై అయితే చేయవు. బట్ స్టిల్ మీకు ఈ కార్ టెక్ ఫీచర్స్ కావాలనుకుంటే కనుక బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కావాలంటే ఈ వేరియంట్ని కన్సిడర్ చేయొచ్చు. కలర్ ఆప్షన్ చూద్దాము. రేంజర్ కాకి, కాస్మిక్ బ్లూ డ్యూల్ టోన్, కాస్మిక్ బ్లూ, కాకి డ్యూల్ టోన్, స్టారీ నైట్, అట్లస్ వైట్ డ్యూల్ టోన్, అట్లస్ వైట్, టైటాన్ గ్రే, ఫెరీ రెడ్. టోటల్ 9 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీరు ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందర మీ నియరెస్ట్ హ్యుండై డీలర్ని అప్రోచ్ అయ్యి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేయడం వల్ల మీకు టచ్ అండ్ ఫీల్ ఉంటుంది, డెసిషన్ తీసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం లేటెస్ట్ ఫీచర్స్ అండ్ ప్రైస్ లిస్ట్ని తెలుసుకున్న తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. బై ది టైం ఈ వీడియో చూస్తున్నప్పటికీ దీని ప్రైజెస్ అండ్ ఫీచర్స్ మేబీ రివైజ్ అవ్వచ్చు. ఫైనల్గా వేరియంట్ ఎనాలిసిస్ కన్క్లూజన్ చూసుకుంటే ఫర్ ది టైట్ బడ్జెట్ బయర్స్ కోసము ఈఎక్స్ ఆప్షన్ వేరియంట్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బికాస్ దీంట్లో గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అయితే కవర్ చేస్తున్నారు అండ్ ఇంట్రడక్టరీ ప్రైస్లో ఉంది కాబట్టి ఆ బెనిఫిట్ కావాలనుకుంటే కనుక మీరు ఈ వేరియంట్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మీరు చూసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుందంటే ఎస్ఎక్స్ వేరియంటే. సో నేను డెఫినెట్లీ ఎస్ఎక్స్ వేరియంట్ రికమెండ్ చేస్తాను. మీరు ఇన్ కేస్ ఎక్స్టర్లో ఏ వేరియంట్ కొనాలనుకుంటే కనుక ఎస్ఎక్స్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇన్ కేస్ మీరు కొంచెం బడ్జెట్ పరంగా కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతాను అండ్ కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకునే వాళ్ళకు ఎస్ఎక్స్ ఆప్షన్ వేరియంట్ కూడా బెస్ట్ చాయిస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్టర్ వేరియంట్ ఎనాలిసిస్. హోప్ ఈ వేరియంట్ ఎనాలిసిస్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, కమెంట్, షేర్. మరిన్ని వేరియంట్ అనాలిసిస్ వీడియోస్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వేరియంట్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కనుక షేర్ చేయొచ్చు. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డ్రైవ్ సేఫ్.